అమరావతి పునరుణ సభ నిన్న ప్రారంభమైంది. పునరుణం అని మనం ఎందుకంటున్నామంటే గతంలో రుణాలు ఇచ్చినటువంటి దిక్కు లేదు, అప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి మోడీ గారు అడ్డం ఉండారు, కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉండి అప్పులు ఇప్పించింది. హడ్కో నుంచి కానివ్వండి, ఇతరత్ర ఏ సౌకర్యాల నుంచి అయినా సరే, ఏ మార్గాల ద్వారానైనా సరే దాదాపు 66,000 కోట్ల రూపాయల అప్పులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని, దాంట్లో 31,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులు ఇవ్వటానికి అప్రూవల్ కూడా అయిపోయిందని సభ పెట్టుకున్నారు. పోనీ ఈ సభలో నరేంద్ర మోడీ గారు ఏదైనా సరే హామీ ఇచ్చారా? గతంలో లాగా కాకుండా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పోలవరంని పేటీఎం లాగా వాడుకున్నారు, నిధులిస్తే ఆ నిధులన్నీ కైంకర్యం చేశాడు అని విమర్శించినటువంటి ఆ నోటితోనే వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని చెప్పటం తప్ప, గతంలోనైతే కాస్త ఒక చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి అన్నా ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా లేదు. గతంలో ఏదైతే గత 10 ఏళ్లుగా చేస్తూ వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అరకొరగా చేసినటువంటి వాటిని అదిగో అది చేశాను ఇది చేశానని ప్రస్తావించారు. వాటిని ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. వీళ్ళకి లేకపోగా వీళ్ళు ఎంత అసందర్భమైనటువంటి ప్రసంగాలు చేశారంటే, ప్రజలకు సంబంధం లేకుండా అదేదో మోడీ గారు ఆయన యొక్క భజన సభలాగా మారింది. మోడీ వేదికనెక్కేటప్పుడు యాంకర్ల ప్రసంగాలు కానివ్వండి, అక్కడ హాజరైనటువంటి రైతుల చేత బలవంతపు చప్పట్లు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే చూసేవాళ్ళకి కొంచెం వెగటుగా కూడా అనిపించింది. ఇక్కడ మనం తీవ్రాతి తీవ్రమైన విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటరుగా, వ్యక్తిగా ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలని కోరుకునేటటువంటి హక్కు మనకుంటుంది. భారతదేశ ప్రధాని, అప్పటి ప్రధాని మనసు మార్చుకొని మళ్ళీ వచ్చాడు, మనకేదో ఇస్తాడని చెప్పేసి ఎదురు చూడటంలో తప్పులేదు. ఆ విధమైనటువంటి ఆశ పార్టీలకు అతీతంగా అందరికీ ఉండాలి, ఉండి తీరాలి కూడా. కానీ అలాంటి ఏమాత్రం ఒక్క చిన్న హామీ కూడా, ప్రత్యేకించి డబ్బులు ఇస్తున్నాననేటటువంటి మాట లేకుండా, అప్పులు ఇప్పించేదేంటండి? మీరు ఇప్పించేదేంటి అప్పులు? అప్పు అంటే తీర్చుకోవాల్సిందే కదా. మీరేమైనా గ్రాంట్ ఇస్తే చెప్పండి. గతంలో 2,500 గ్రాంట్ ఇచ్చారు. కనీసం ఆ గ్రాంటు 2,500 కాదు, 5,000 ఇస్తామనో, ఏదో 5,000 కోట్లు ఇస్తామనో, కనీసం ఎక్కడ కూడా గ్రాంట్ ప్రస్తావన లేకుండా ఇది ఎక్కడ ప్రసంగం అండి? ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి చూస్తే నాకు వ్యక్తుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు, మరొకళ్ళు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునేవాళ్ళు. కానీ ఈయన మొదటి తరగతికి చెందినటువంటి వ్యక్తి. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, నా ప్రాంతంలో బాగా వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉంటే అన్ని ప్రాంతాలు కూడా అందరికీ తినడానికి తిండి అందుతుంది, రైతులతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటారు. కానీ నరేంద్ర మోడీ గారి రాక సందర్భంగా వర్షం పడుతుందేమోనని భయపడ్డారంట. అమరావతి దేవతల రాజధాని అంట. అలాంటి రాజధానికి పునరుణ సభని ఏర్పాటు చేసుకుంటే
దానికి అంతరాయం కలిగించకుండా వాన రాకుండా వెనక్కిపోయిందంట. వాన రాకుండా వెనక్కిపోవటం చంద్రబాబు నాయుడు గారికి శుభసూచకం అంట. ఎక్కడన్నా ఉందా? ఇదొక ప్రపంచ వింత. ఏదైనా సరే శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు 4 చినుకులు పడితే అది దేవుడు పరోక్షంగా మనకిచ్చినటువంటి ఆశీర్వచనంగా, దీవెనలుగా మనం భావిస్తాం. ఇదెక్కడ చంద్రబాబు నాయుడు గారండి? వర్షం పడకపోవటం అనేది అది ఒక అదృష్టంగా ప్రజల చేత చప్పట్లు కొట్టించేటటువంటి ప్రయత్నం చేస్తే, ఇది అతని స్వార్థపరత్వమైనటువంటి ఆలోచనకి ఇది పరాకాష్ట. ఎవరు ఏమనుకున్నా సరే నేను మారను, నేను ఇలాగే ఉంటాను, నా స్వార్థంతో నేను ఉంటాను, నేను బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి స్వభావం బయటపడింది అతని మాటల ద్వారా. తర్వాత ఇక రెండో విషయం, తన సుపుత్రుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు ఏం మాట్లాడారంటే, 2014లో కట్టుబట్టలతో మనం వచ్చామంట. లోకేష్, మీరు చెప్పింది పచ్చి అబద్ధం. కట్టుబట్టలతో రాలేదు, చక్కటి విభజన హామీలతో వచ్చాం. హైదరాబాదు లాంటి నగరాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో హైదరాబాదుని 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ తర్వాత అయినా సరే వాళ్ళు రాజధాని నిర్మించి ఇచ్చేంత వరకు కూడా మనం అక్కడే ఉంటాం. ఆ రాజధాని నుంచి అలాంటి రాజధానిని వదులుకొని రావాల్సిన పరిస్థితికి కారణం మీ బాబు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దే బ్రీఫ్డ్ మీ, ఐ ఆమ్ విత్ యూ అని ఒక బట్లర్ ఇంగ్లీష్లో ఆయన మాట్లాడింది వైరల్ అయ్యి హైదరాబాద్ మీద మనకున్న హక్కును వదులుకొని హడావుడిగా మీరు వచ్చేశారు ఇక్కడికి. అంతేగాని విభజన హామీల్లో 108 రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు రావాల్సి ఉంది. పోలవరం వాళ్లే కట్టించివ్వాలి, రాజధాని వాళ్లే కట్టించివ్వాలి. ఇవన్నిటినీ కూడా వదిలేసుకొని మీ స్వార్థం కోసం, మీ లంచగొండితనం కోసం, మీ అవినీతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసినటువంటి చరిత్ర మీది. మీరు అంతమంది సమక్షంలో ఆ వేదిక మీద కట్టుబట్టలతోటి రావాల్సి వచ్చిందనేది ఒట్టి మాట. పోలవరం నిర్మించి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మీరు అవసరం లేదు, మేమే నిర్మిస్తామని చెప్పేసి లాక్కున్నారు లంచాల కోసం. పోలవరం ఏటీఎంగా మారిపోయిందని అప్పటి ప్రధానమంత్రి విమర్శించాడు. అదే ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకో లోకేష్. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి పాపం ఆయనంతా ముభావంగా ఉన్నాడు. ఎక్కడ కూడా మోడీ గారు స్టేజ్ ఎక్కినప్పుడు మోడీ గారు మరి ఆయన యొక్క వస్త్రధారణ, వేషధారణ, సనాతన ధారణ దానిని గురించి ప్రస్తావించారేమో, ముసిముసి నవ్వారు తప్ప వేదిక మీద కూర్చున్నంతసేపు కూడా ఎక్కడ కూడా నవ్వు ముఖంలో కనపడలేదు. ఆయన ఏదో పొడిపొడిగా 4 మాటలు మాట్లాడి కూర్చున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తన దగ్గరకు పిలిపించుకొని తనకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. ఆ చాక్లెట్ ఇయటమే పరమానందం అని. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే చాలా ఆనందపడిపోతారు కదా, ఆ చాక్లెట్ తీసుకొని ఆనందపడిపోయాడు తప్ప ఆయనలో ఎక్కడ ముభావం, ఎక్కడ కూడా ఏ భావం కూడా కనపడలేదు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక రాజకీయ పరిజ్ఞానం నాకున్న మేరకు అతని యొక్క ముభావానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అనే దానికి
ఆ పదవికి రాజ్యాంగపరంగా ప్రత్యేకత ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి అనే పదం అసలు రాజ్యాంగంలోనే లేదు. వీళ్ళు యాడ్ చేసుకోవటమే తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఏమీ ఉండదు. ఆ ప్రోటోకాల్ ఏమీ ఉండదు. ఇది న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రికి, గవర్నర్కి వాళ్ళకు మాత్రమే ఇలాంటి వేదికలపై ప్రోటోకాల్ ఉంటుంది. ఈయనకు ప్రోటోకాల్ లేదన్నటువంటి బాధ అయి ఉండొచ్చు. లేదా పక్కన తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం ఏది జరిగినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే స్థాయిలో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ఫోటోలను కూడా అదే సైజులో వేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఆహ్వాన పత్రికలో కానీ వేదిక మీద ఏర్పాటు చేసినటువంటి ఆ బ్యాక్డ్రాప్లో కానీ ఎక్కడ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఆశించిన స్థాయిలో అతని బొమ్మ కనపడలేదు. ఆ బొమ్మను ఏం చేశారంటే పైకి తీసుకెళ్ళిపోయారు. పైకి జనరల్గా ఎవరిని తీసుకెళ్తారంటే ఇంకంబెంట్ యాక్టివ్గా ఉన్న వాళ్ళని క్రింద ఉంచి మరి కేవలం గుర్తింపు ఇవ్వాల్సిన వాళ్ళని పైన ఊరికే ఆ రౌండ్లో చిన్న చిన్న బొమ్మలు వేస్తారు. పోనీ ఆ చిన్న బొమ్మ కూడా నా ఒక్కడి బొమ్మ వేయకుండా నా పక్కన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ బొమ్మ కూడా పెట్టారు. 2 బొట్టు బిళ్ళలాగా చిన్న చిన్న రౌండ్లలో నా ఫోటో పెట్టారు. ఒక రౌండ్లో నా ఫోటో, నా పక్కన నేను 15 సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పదే చెప్పాను కదా. కాబట్టి భవిష్యత్తులో నువ్వు నాకు చేయటమే కాదు, ఇప్పుడు నా కుమారుడు కూడా చేయాలి అన్నట్లుగా ఫోటోను పక్కన పెట్టడం ఆయనకు బాధ కలిగించిందో తెలియదు. కానీ మొత్తం ఆ మీటింగ్ మొత్తం కూడా చాలా ముభావంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ముభావానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో సమానంగా చంద్రబాబు నాయుడు ఫోటోలు ఆహ్వాన పత్రికలో కానివ్వండి, ఆ బ్యాక్డ్రాప్లో కానివ్వండి 2 చోట్ల ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈయనకేమో ఆ ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి అది బాధ కలిగిందో ఏమో. కానీ రాగా పోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్నట ఆ అమరావతి పునరుణ సభ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వదిలింది 500 కోట్ల రూపాయల బొక్క తప్ప వదిలిందేమీ లేదు. నమస్తే.